ది డిజిటల్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ సిరీస్ లెజెండ్స్ స్పీక్ స్వాగతం. సమాజం, సంస్కృతి, జ్ఞానం మరియు విలువల కోసం తమ జీవితాలను అంకితం చేసిన విశిష్ట వ్యక్తుల ప్రేరణాత్మక జీవన ప్రయాణాలను మీకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఈరోజు మన అతిథి కేవలం పండితుడు మాత్రమే కాదు, వేద జ్ఞానానికి మార్గదర్శకుడు, సంస్కృత వ్యాకరణ పండితుడు, సనాతన ధర్మానికి జీవితాంతం సేవ చేస్తున్న మహనీయుడు శ్రీ వేదార్థి వేదమిత్ర ఆచార్య గారిని లెజెండ్స్ స్పీక్ కి ఆహ్వానిద్దాం. మీ ఆధ్యాత్మిక విద్యా ప్రయాణం, పదవులు మరియు బాధ్యతలకు అతీతంగా శ్రీ వేదార్థి వేదమిత్ర ఆచార్య అంటే ఎవరు? ఇక డిజిటల్ న్యూస్ ద్వారా అందిస్తున్నటువంటి రామకృష్ణ గారు, మీ అందరికీ ఒక జీవితంలో సాధించినటువంటి వారికి మార్గదర్శనంగా ఉండాలి అని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి మొట్టమొదలు నమస్కారములు తెలియజేస్తూ, ఒక వ్యక్తి సామాన్యంగా పుట్టినప్పుడు సాధారణ జీవితం ఉంటుంది. అలాగే నాది కూడా సాధారణమైనటువంటి జీవితమే. నేను చిన్నతనంలో, బాల్య దశలో మిగతా వారు ఏ విధంగానైతే సామాన్య స్థితిలో ఉంటారో అదే విధంగా ఉండేవాణ్ణి. అప్పుడు ఒక సాధారణమైన వ్యక్తిగా విద్యాలయానికి వెళ్ళడము, చదువుకోవడము, అందరితో పాటు చిన్నతనంలో ఆటలు పాటలు ఆ విధంగా ఆడుకుంటూ జీవితం కొనసాగింది. ఆ జీవితంలో అందరిలాగానే నా జీవితం కూడా ఉండేది. కావున ఇది మనమందరం తెలుసుకోవాలి. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సదవకాశం, మానవ జన్మ, పూర్వజన్మ సుకృతంతో ఎవరు ఏ సమయంలో ఎలా తమ జీవితాన్ని మలుచుకుంటారు అనేది అది భగవంతుని యొక్క అనుగ్రహంతో కొనసాగుతుంది. అదే విధంగా నాకు కూడా జరిగింది. ఆచార్య గారి వారి యొక్క వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నందుకు మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఆచార్య గారు, మీరు మీ చిన్నప్పుడు మీరు ఎలా ఉండేవారు? వేదాలపై మీకు ఎలా ఆసక్తి కలిగింది? ఇక నా బాల్య విషయంలో కొన్ని జన్మకు సంబంధించినటువంటి విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి తనకంటూ ఒక బయోడేటా ఉంటుంది. అదేవిధంగా నాకు కూడా ఒక జన్మ పరిచయము. అదేమిటి అంటే, నిజామాబాద్ డిస్టిక్లోని మచ్చర్ల అనేటువంటి ఒక చిన్న గ్రామంలో, కుగ్రామంలో నేను జన్మించాను. 1981 చైత్ర కృష్ణ ఏకాదశి నాడు నాకు జననం లభించింది. ఆ సమయంలో అందరిలాగానే ఆటలు ఆడుకుంటూ అలా పెరుగుతూ వచ్చాను. తర్వాత ఈ ప్రభుత్వ పాఠ్యాంశంలో 1 నుండి 5వ తరగతి వరకు చదవడం జరిగింది. మా నాన్నగారు నారాయణ జిజ్ఞాసు గారు, అమ్మగారు సత్యమ్మ గారు. సత్యమ్మ గారు గృహిణిగా ఉన్నారు. తక్కువ చదువుకున్నారు, 5వ తరగతి వరకు చదువుకున్నారు. కానీ ఈ ప్రాపంచిక కార్యంలో అనుభవజ్ఞురాలు, పిహెచ్డి లాంటి అనుభవం కలిగినటువంటి వారు, ధైర్యవంతురాలు. నాన్నగారు పై చదువులు చదువుకోవడము, గవర్నమెంట్ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేయడము, అండమాన్ నికోబార్లో కూడా అక్కడికి వారు వెళ్ళడము, అక్కడ కూడా చదివించడము. ఇలా వారు ఇప్పుడు ప్రస్తుతం ఒక వైరాగ్య భావనతో ఆశ్రమంలో ఉంటూ అందరికీ వేద విద్యను అందిస్తున్నారు. అటువంటి పుణ్య దంపతులకు నేను జన్మించడం జరిగింది. వారు నా తల్లిదండ్రులు. ఆ సంస్కారాలు
ఆ యొక్క గుణాలు కూడా నాలో కూడా వచ్చినాయి కావచ్చు. అందుకొరకే ఈనాడు ఈరోజు వేద విద్య ప్రజలకు అందించడానికి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. బాల్యంలో మా ఇంటి పక్కన గుడి ఉండేది. ఆ గుడి నుంచి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో సుప్రభాతము, కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్యా ప్రవర్తతే శుక్లాం వరదరం, అలాగే భగవద్గీత శ్లోకాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా నేను గర్భంలో ఉన్నప్పటి నుంచి, ఎందుకంటే అది మా అమ్మగారి యొక్క ఊరు. అక్కడే నాకు జన్మ లభించింది. వారు వినడము, వారితో పాటు నేను వినడము, ఇలా ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఆ యొక్క సందర్భంగా బీజ రూపంలో నాలోకి అవి సంస్కార రూపంలోకి రావడం జరిగింది. ఆ విధంగా జీవితం కొనసాగుతూ ఈ ప్రభుత్వ పాఠ్యాంశంలో 5వ తరగతి వరకు పూర్తి చేసుకున్న తర్వాత నాన్నగారికి గురుకులానికి పంపించాలి అనేటువంటి ఒక భావన కలిగింది. దానికి కారణం ఏమిటి అంటే, నేను చదువులో వెనుకబడి ఉండేవాడిని. ఎప్పుడు చూసినా ఆటలు ఆడడము, తిరగడము, చేయడము. అలాగే ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండేది కాదు. గురుకులంలో ఒక కట్టుదిట్టమైనటువంటి దినచర్య ఉంటుంది. సాత్వికమైన ఆహారం ఉంటుంది. సమయానికి లేవడము, సమయానికి నిద్రపోవడము, సమయానికి చదువుకోవడం. అలా వేద విద్యాలయము, వేద గురుకులము, వేద పాఠశాలలో, ఆశ్రమంలో అటువంటి దినచర్య ఉంటుంది. అక్కడికి వెళ్తే కనీసము ఆరోగ్యంగానైతే ఉంటాడో, ఆరోగ్యం బాగుపడుతుంది అనే భావనతో నన్ను కామారెడ్డి గురుకుల స్వామీజీ, స్వామి బ్రహ్మానంద సరస్వతి, అప్పుడు పూర్వనామము ఆచార్య వేదవ్రత మీమాంసక, వారి ప్రభావంతో వారు ఉండేవారు. వారి సూచన మేరకు నన్ను గురుకులానికి పంపించాలని వారికి భావన కలిగింది. అలా గురుకులానికి వెళ్ళడం జరిగింది. అయితే గురుకులానికి వెళ్ళిన తర్వాత అక్కడ దినచర్య నియమానుసారంగా ఉండడంతోని ఉదయం బ్రహ్మ ముహూర్తంలో 3:15 గంటలు లేవడము, ప్రాతకాల మంత్రాలు చదవడము, నిత్య కర్మలు పూర్తి చేసుకోవడము, ప్రతినిత్యము వ్యాయామము, ఆసన ప్రాణాయామాలు చేయడము, ప్రతినిత్యము 2 పూటలు స్నానం చేయడం, ప్రతినిత్యం 2 పూటల సంధ్యా అగ్నిహోత్రం చేయడము, అలాగే మిగతా కార్యక్రమాలన్నీ చేయడం ద్వారా చాలా ప్రాకృతికమైనటువంటి 40 ఎకరాల్లో విస్తీర్ణమైనటువంటి నర్మదా నది ఒడ్డున మధ్యప్రదేశ్ హోషంగాబాద్ అనే గ్రామంలో నర్మదా నది ఒడ్డు పక్కన ఉన్నటువంటి ఒక గొప్ప 100 సంవత్సరాల క్రితము స్థాపించబడినటువంటి గురుకులంలో చదివే అవకాశం, అదృష్టం నాకు లభించింది. అక్కడ ఇవన్నీ దినచర్యలు పాటించడం ద్వారా ఆరోగ్యం బాగుపడింది. ఆ ఆరోగ్యంతో పాటు ఇక చదువులో కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం లభించింది. ఈ విధంగా నా జీవితము ఒక చిన్న కుగ్రామం అయినటువంటి మచ్చర్ల నుండి మధ్యప్రదేశ్‌లో ఉన్న హోషంగాబాద్ నర్మదాపురం ఆర్ష్ గురుకులం మహావిద్యాలయంలోకి వెళ్ళేటువంటి ఒక ప్రయాణం, ఒక మలుపుగా అది జరిగింది. ఈ విధంగా నా జీవిత ప్రయాణం ముందుకు వెళ్ళడానికి, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి, వేద విద్వాంసులు కావడానికి అక్కడ బీజాలు ఉపయోగపడినాయి. ఓం. మీ బాల్యం, విద్య గురించి చెప్పినందుకు ఆచార్య గారికి మనందరి తరపున కృతజ్ఞతలు. మీ గురువుగారి నుండి మీరు నేర్చుకున్న ఏ మంచి అలవాటుని ఇప్పటికీ పాటిస్తున్నారు? గురుకులంలో ఏదైతే ఉదయం లేవడము, సంధ్యాగ్నిహోత్రం చేయడము, వ్యాయామం చేయడము, ప్రతినిత్యము స్వాధ్యాయం చేయడము, ప్రతినిత్యం అగ్నిహోత్రము చేయడం అనేది జరుగుతూ ఉంది. హోషంగాబాద్ గురుకులంలో మా గురువు గారు పూజ్య శ్రీ స్వామి రితస్పతి పరివ్రాజక్ గారు. వారు మా అందరితో ఒక తండ్రి ఏ విధంగానైతే ఉంటాడో, ఒక స్నేహితుడు ఏ విధంగానైతే ఉంటాడో ఆ విధంగా గురువు గారు మాతో పాటు ఉండేవారు. విద్యను అధ్యయన సమయంలో, నేర్పించే సమయంలో, ఆటలు ఆడే సమయంలో కూడా మాతో పాటే ఉండేవారు. వారిలో ఉన్నటువంటి ఆ స్వభావము బాగా మాకు నచ్చడము, అలాగే వారితో ప్రేమగా ఉండడము,
ఆ విధానముతోని ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆ కోరిక కూడా లేకుండా మర్చిపోయి, ఇంట్లో ఉన్నటువంటి సంబంధాలని మర్చిపోయి, అదే ఇల్లుగా, స్వర్గంగా మేము అందరం కూడా ఉండడం జరిగింది. వారు ఏదైతే మాకు ఉదయం లేవడము, ఉదయము మేలుకొనడము, వ్యాయామం నేర్పించడము, ఇవన్నీ ఏదైతే మాకు నేర్పించడం జరిగిందో అవన్నీ ఇప్పటికీ ఆ సంస్కార బీజాలు లోపల ఉన్నాయి. అందుకే ఈనాడు కూడా ఆన్‌లైన్ ద్వారా, ఆఫ్‌లైన్‌ల ద్వారా ఆసన ప్రాణాయామాలు గానివ్వండి, శిబిరాలు నిర్వహించడం కానివ్వండి, పౌరోహిత్యము ప్రచారం చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా గురుకులం నుంచి అలవాటు పడ్డాయి. కాబట్టి ఆ విధంగా ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. ఆ బీజాల వల్ల, ఆ స్వభావం వల్ల, ఆ గుణాల వల్ల ఈరోజు నాకంటూ ఒక స్థానం లభించింది. వాటికి కారణము అక్కడ నేర్పించినటువంటి ఆ దినచర్యలో మేము చేసినటువంటి క్రియలే. కావున గురుకుల విద్యా విధానము, గురుకులీయ దినచర్య అది ప్రతి ఒక్క పిల్లవాడికి అందాలి. ఈరోజు మనము మన పిల్లలను హాస్టల్‌కి పంపిస్తాం. బాగా చదువుకోవాలని. అయితే హాస్టల్‌కి గురుకుల దినచర్యకు తేడా ఏమిటి అంటే, గురుకులంలో శారీరకమైన, మానసికమైన, బౌద్ధికమైన, ఆత్మికమైనటువంటి విషయాలు ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్, సర్వాంగీణ వికాసం అక్కడ విద్య అధ్యయనం జరుగుతుంది. హాస్టల్‌లో ర్యాంకుల కోసము, ఉద్యోగాల కోసము, సర్టిఫికెట్‌ల కోసము ఆ పద్ధతిలో హాస్టల్‌లో అటువంటి నియమాలున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఆహార వ్యవహారాలు కూడా తామసికమైన, రాజసికమైన, సాత్వికమైన మిళితమైనటువంటి ఆహారం ఉంటుంది హాస్టల్‌లో. కానీ గురుకులంలో మాత్రం సంపూర్ణంగా సాత్వికమైన ఆహారమే ఉంటుంది. ఆవు పాలు తాగడము, ఆవు నెయ్యినే స్వీకరించడము, ఆవు నెయ్యి ద్వారా, ఆవు పాల ద్వారా తయారు చేసినటువంటి పదార్థాలు తినడము, అలాగే అక్కడ సేంద్రియ ఎరువులతో పండించినటువంటి కూరగాయలు గానివ్వండి, మిగతా వస్తువులన్నీ కూడా ఆహార నియమాలు అవన్నీ కూడా పూర్తి సాత్వికంగా ఉండడము, ప్రాకృతికంగా ఉండడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రతిదినము యజ్ఞము, సంధ్యాగ్నిహోత్రము, ప్రవచనాలు, సత్సంగం వినడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము. అలాగే అక్కడ ఉన్నటువంటి మంత్రాలు, శ్లోకాలు కంఠస్థం చేయడం వల్ల బౌద్ధికంగా కూడా మనకు శక్తి పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది, బుద్ధి సూక్ష్మంగా మారుతుంది. ఎంత కఠినమైనటువంటి విషయాలైనా సరే మనం వాటిని తప్పకుండా గ్రహించగలుగుతాం. ఎందుకంటే నా యొక్క ఉదాహరణనే ఏముంది అంటే, నేను చిన్నప్పుడు ఏమి చదివేవాడిని కాదు. చదువు విషయంలో మా నాన్నగారికి ఎలాంటి ఆశ లేదు. కేవలం ఆరోగ్యం బాగుపడుతుందనే భావనతోనే గురుకులానికి పంపించారు. కానీ అక్కడ ఉన్నటువంటి పద్ధతులు పాటించడం ద్వారా పాణినీయ అష్టాధ్యాయి దాంట్లో వ్యాకరణము, సంస్కృత వ్యాకరణానికి మూలమైనటువంటి ఒక మహత్ గ్రంథము. అది ప్రసిద్ధమైన గ్రంథం, అందరికీ తెలిసిన విషయమే. పాణినీయ వ్యాకరణము అష్టాధ్యాయి అని 8 అధ్యాయాలతో ఉన్నటువంటి ఆ 4000 సూత్రాలను, సంస్కృత సూత్రాలను మా బ్యాచ్‌లో, మా సమూహంలో ఆ సంవత్సరంలో వెళ్ళినటువంటి వారిలో నేనే మొట్టమొదటిసారిగా ఆ వ్యాకరణ సూత్రాలను కంఠస్థం చేయడం జరిగింది. అందులో 2000 సూత్రాలు కంఠస్థమైన తర్వాత నాకున్నటువంటి చిన్ననాటి పేరు గంగా ప్రసాద్‌గా నాకు పేరు నామకరణం జరిగింది చిన్నప్పుడు. ఆ తర్వాత నాన్నగారు ప్రభంజన్ అని పేరు పెట్టారు. కానీ గురుకులానికి వెళ్ళిన తర్వాత అష్టాధ్యాయి కంఠస్థం చేస్తున్నటువంటి తరుణంలో నా యొక్క పట్టుదల, నా బుద్ధి సామర్థ్యాన్ని చూసి నాకు పేరు గురువుగారు నామకరణం చేశారు. ఆ పేరు అగ్నివ్రత్, బ్రహ్మచారి అగ్నివ్రత్‌గా నాకు నామకరణం జరిగింది. ఇది గొప్ప అవకాశం, గొప్ప అనుభూతి, గొప్ప గుర్తుంచుకోవాల్సినటువంటి స్మృతులన్నమాట. కావున గురుకుల విద్య విధానం ద్వారా బుద్ధి సామర్థ్యం పెరుగుతుంది. అలాగే స్వేద స్వాధ్యాయం ద్వారా ఆత్మికపరమైన ఆత్మ పరమాత్మకు సంబంధించిన విషయాలు కూడా బోధపడుతుంటాయి. కాబట్టి ఈనాడు మనమందరం కూడా తప్పకుండా గురుకులీయ దినచర్యలో మనల్ని మనము అక్కడ అలవరుచుకున్నట్టయితే, అనుష్ఠానం చేసినట్టయితే తప్పకుండా మనము సర్వాంగీణ వికాసాన్ని పొందగలుగుతాం. మానవ జన్మను సఫలం చేసుకోగలుగుతాం. ఓం. గురువుల నుండి నేర్చుకున్న విలువలు పంచుకున్నందుకు ఆచార్య గారికి మనందరి తరపున ధన్యవాదాలు.
This is the Digital News, presenting a special story of humanity, a foundation that stands for hope, dignity, and love for mankind. Louis Farias Foundation is a social service organization dedicated to love for humanity and the upliftment of society. With a mission to eradicate poverty, hunger, and inequality, this foundation works for education, health, Office. From free education for underprivileged children to adult education and women welfare initiatives, the foundation also provides free medical assistance, conducts health camps, and ensures treatment reaches those who need it. Beyond immediate help, the foundation works on long-term development, building roads, planting trees. At Louis Farias Foundation, every helping hand becomes a path to dignity, justice, and a better tomorrow. Together, we can move forward toward the all-round development of society. This is the Digital News. ఈ కాలం పిల్లలకు వేదాలు, సంస్కృతం నేర్చుకోవడం ఎందుకు అవసరం అంటారు? మీరు చక్కటి ప్రశ్నను ప్రజలకు అర్థం అయ్యే విధంగా తెలియజేయడానికి మీరు ఆ ప్రశ్నించినారు. మీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మనము ఎన్నో జన్మల సుకృత ఫలంగా మానవ జన్మ ధరించినాము. అయితే దీనిని సఫలము సార్థకం చేసుకోవాలి, సక్సెస్ఫుల్ గా మన లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే దానికి తప్పకుండా వేదము అనగా వైదిక విద్య, ఆధునిక విద్య రెండు అవసరం. రథానికి రెండు చక్రాలు సమానంగా ముందుకు కదిలినప్పుడే రథము గమ్యం వైపు వెళ్తుంది. అదే విధంగా జీవితం అనే రథానికి రెండు చక్రాలు, ఒకటి వైదికము, రెండవది ఆధునికము. వైదికము, ఆధునికం అనే రెండు విద్యలు, ట్రెడిషనల్, మోడర్న్ ఎడ్యుకేషన్ ద్వారానే మనము ఈ ప్రస్తుత కాలములో, ఈ బిజీ లైఫ్ లో, ఇటువంటి ప్రపంచము ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి తరుణంలో మనము ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, సంతృప్తిగా మన జీవితాన్ని మలుచుకోవాలి అంటే తప్పకుండా రెండు విద్యలు అవసరమే. మనము చూస్తున్నాం, పిల్లలకు విద్యాలయానికి, స్కూళ్ళకు పంపిస్తున్నాము, చదువుల కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాము, క్లాసులో ఫస్ట్ రావడానికి వారిపైన ఒత్తిడి తీసుకొస్తున్నాము. ఆ పిల్లలకు చిన్నతనము అనగా 5 సంవత్సరాలు నిండక ముందే 2.5 సంవత్సరాలకే పిల్లల్ని స్కూల్ కూడా పంపిస్తున్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటి కారణంగా ఈరోజు పిల్లల యొక్క ఆయుష్ తగ్గుతుంది, బుద్ధి సామర్థ్యం కూడా తగ్గుతుంది. మనం ఏమనుకుంటామంటే చిన్నప్పుడే 2.5 సంవత్సరాలకి పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయడం వల్ల అతను బాగా చదువుకోగలుగుతాడు, ఉన్నత స్థాయిలో ఉండగలుగుతాడు అనుకుంటాం. కానీ పరమాత్మ సృష్టించినటువంటి మానవ శరీరానికి కూడా ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. 5 సంవత్సరాల వరకు తప్పకుండా తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి. 5 సంవత్సరాల తర్వాతనే విద్యాలయానికి పంపించాలి. అక్కడ ఆ చదువులు చదువుతూ ఉంటాడు. ఆ చదువులలో ముందుకు వెళ్ళాలి, క్లాసులో ఫస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా వైదిక పరమైనటువంటి అనుష్ఠానాలు చేయాలి. అంటే ఉదయం ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు, పెద్దలు పిల్లలను లేపడము, వారికి యోగా, ఆసనాలు, ప్రాణాయామాలు చేయించడము వారితో. అలాగే ప్రతిదినము ధ్యానము, గాయత్రి మంత్ర జపము, ఓంకారము ఇటువంటి స్మరణ చేయిస్తూ మంత్రాలను, శ్లోకాలను ఉచ్చరించడం ద్వారా బుద్ధి సామర్థ్యం పెరుగుతుంది. 10 గంటలు చదివేది 5 గంటలే సమయం కేటాయిస్తే ఆ 5 గంటల్లోనే మనం అన్ని నేర్చుకోవచ్చు. అటువంటి బుద్ధి సామర్థ్యము మనకు లభిస్తుంది మంత్ర జపముతో, గాయత్రి మంత్ర జపముతో. అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే వేదం కూడా, ఆయుర్వేదం కానీ, మిగతా వేదాలు కానీ, మిగతా శాస్త్రాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. గాయత్రి మంత్రంతో బుద్ధి సామర్థ్యం పెరుగుతుంది. ఇలా నేటి పిల్లలకు వారు దినచర్యలో భాగం చేయాలి.
ఏ విధంగా అయితే ఆహారాన్ని భుజిస్తున్నారో, స్నానం చేస్తున్నారో, ఏదైతే రెగ్యులర్ లైఫ్ ఏదైతే ఉందో అందులో రెగ్యులర్ లైఫ్‌లోని పిల్లలకు ఉదయం లేచినప్పటి నుంచి స్కూల్‌కి వెళ్ళే వరకు కొన్ని వారి చేత మనము నేర్పించినట్టయితే, యజ్ఞం చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, సంధ్యావందనం చేస్తున్నప్పుడు, అలా భోజనం చేసిన తర్వాత తిరుగుతున్నప్పుడు ఇలాంటి విషయాల సమయంలో తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు సమయం ఇచ్చి పిల్లలకు మంత్రాలు, శ్లోకాలు నేర్పిస్తే, ఆ వల్ల వేస్తే తప్పకుండా వారి బుద్ధి సామర్థ్యం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఈనాడు ఏదైతే స్పీడ్ జనరేషన్‌లో ముందు ఉండడానికి కావాల్సినటువంటి శారీరకమైన ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా అవసరమే. అలాగే మెంటల్లీ కూడా వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే అన్ని రకాలుగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే స్పిరిచ్యువల్‌గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్పించగలుగుతాం పిల్లలకు. పిల్లలను ఉత్తమ మానవ నిర్మాణం చేయాలి, దివ్యంగా తయారు చేయాలి అంటే దానికి వైదిక పరమైనటువంటి దినచర్య దోహదపడుతుంది. అలాగే నేడు సమాజంలో ఆధునిక విద్య కూడా చాలా అవసరము. ఆంగ్ల విద్య కూడా అవసరము. ఆ ఆంగ్ల భాష కూడా అవసరము. కాబట్టి మనం రెండిటిని సమానంగా నేర్చుకొని ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా గమ్యాన్ని చేరుకోగలుగుతాం. సక్సెస్‌ని మనము రీచ్ అవ్వగలుగుతాం. కాబట్టి కావున ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమనగా మనమందరం ఈ సాంప్రదాయ ఆచార పరంపరలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంట్లోనే తల్లి ఒడియే పిల్లవాడికి బడిగా ఉంటుంది. కావున తల్లి ఒడిలోనే పిల్లవాడికి ఈ సాంప్రదాయ విషయాలను తెలియజేస్తూ వారితో చేయిస్తూ ఇంట్లో సత్యనారాయణ పూజ గాని, లేదా యజ్ఞ యాగాదులు గాని, ఏదైనా ధార్మిక కార్యక్రమాలు ఉన్నప్పుడు, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, గుడికి గోపురాలకు వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రుని గురించి, శ్రీకృష్ణుని గురించి, రుక్మిణి మాత గురించి, సీతాదేవి గురించి, అలాగే మిగతా రాజులు, మహారాజులు, వీర హనుమంతుని గురించి వారి యొక్క వాస్తవమైనటువంటి చరిత్రను పిల్లలకు చెప్పినట్టయితే ఆ పిల్లలందరూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మళ్ళీ భారతదేశాన్ని పునః వైభవాన్ని విశ్వగురు స్థానం నిలబెట్టడానికి ఒక భవిష్యత్తుగా తయారవుతారు. వారు కూడా దీనికి ఒక పిల్లర్ గా తయారవుతారు. అటువంటి పిల్లర్స్ ని తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. అది ఈ వేద విద్య దాన్ని పూర్తి చేస్తుంది. ఓం. పిల్లలకు వేద విద్య అవసరం గురించి చెప్పినందుకు మనందరి తరపున ధన్యవాదాలు. మీ దగ్గర చదువుకున్న విద్యార్థులలో మీరు చూసిన మార్పులేంటి? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈరోజు ఆన్లైన్ సిస్టమ్ అనేది అందరికీ అర్థమైపోయింది, కామన్ అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది. దీనికి కారణము కరోనా. కరోనా సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలోనే ఉండేవారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎవరు కూడా బయటికి వెళ్ళేవారు కాదు. మరి ఆ 1.5-2 సంవత్సరాలు ఇంట్లోనే ఉంటూ ఏం చెయ్యాలి అనేటువంటి భావన చాలా మందికి కలిగింది. అది మనందరికీ నేర్పించింది. చాలా మంది కుటుంబ సభ్యులు కలిసి ఉన్నారు 1.5-2 సంవత్సరాల వరకు. అలాగే భారతీయ పరంపరలు అనగా ఎవరైనా బయటికి వెళ్తే ఒకరినొకరు కలుసుకున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్తే చెప్పడము అనేది ఒకటి. రెండవది బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తరుణంలో కాళ్ళు గడుక్కొని లోపలికి రావాలి అనేది రెండోది అలవాటు చేసుకున్నారు. అది పూర్వ సాంప్రదాయాలే. అలాగే ఇంట్లో పదార్థాలు, బయట పదార్థాలు తినకుండా, ఫాస్ట్ ఫుడ్ తినకుండా, ఫుట్‌పాత్ మీద ఉన్నటువంటి తోపుడు బండి మీద ఉన్నటువంటి ఫుడ్ తినకుండా కేవలము ఇంట్లో తయారు చేసినటువంటి పదార్థాలను మాత్రమే తినడము అది అలవాటు చేసుకున్నారు. ఇలా ఎన్నో విషయాలు, చాలా విషయాలు మన సనాతన సాంప్రదాయాలు ప్రపంచానికి అర్థమైనయి. చివరికి ట్రంప్ కూడా ఈ దేశానికి వచ్చినప్పుడు, ఒబామా ఈ దేశానికి వచ్చినప్పుడు వారు చేతులు జోడించి నమస్తే అనేది నేర్చుకున్నారు. నేడు నరేంద్ర మోదీ కారణంగా ప్రపంచ దేశాలకు నమస్తే అది అర్థమైంది. నమస్తే ఎంతో గొప్పది అనేది. ఈ నమస్తేకు మూల కారకుడు మహర్షి దేవ దయానందుడు, ఆర్య సమాజ సంస్థాపకుడు. వారు నమస్తే అనగా వేదాల్లో
ఒకరినొకరు అభివాదనం చేసుకోవడానికి తప్పకుండా 2 చేతులు జోడించి హృదయం దగ్గర పెట్టి నమస్తే అని ఈ విధంగా అభివాదనం చేయాలని చెప్పడం జరిగింది. కావున ఇలా కరోనా చాలా విషయాలు మనందరికీ బోధించింది. ఆ సమయంలోనే ఇంట్లో ఉన్నప్పుడే నాకు చిన్న ఆలోచన వచ్చింది. మరి మనము ఇంట్లో ఉంటూనే ఏదైనా చెయ్యొచ్చా అనేటువంటి ఆ చిన్న ఆలోచనతో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, ఈ సెల్ ఫోన్ ద్వారా అప్పుడు కాన్ఫరెన్స్ లో మాట్లాడేది. కాబట్టి ఒక 4-5కి నమ్మకము, చమకము, వేద మంత్రాలు నేర్పించాలి అనేటువంటి భావన కలిగి వాట్సాప్ లో ఒక చిన్న సందేశం పంపించడం జరిగింది. ఆ సందేశం చూసినటువంటి కొంతమంది మన ఆంధ్రలో ఉన్నటువంటి వారు దూరభాష చేయడము, మేము నేర్చుకుంటామని అనడము, అలా 5గురితో మొదలైనటువంటి ఆన్లైన్ ఆ తర్వాత గూగుల్ మీట్ ద్వారా, జూమ్ మీటింగ్ ద్వారా, యాప్ ద్వారా నేర్పించడం జరిగింది. అలా కరోనా నుంచి ఇప్పటి వరకు ఈ ఆన్లైన్ పాఠ్యాంశాలు బోధన చేయడం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఆ సమయంలో వైదిక లఘు గురుకులము, దాని తర్వాత దీనికి కొంత చిన్న పేరు మార్పు వేసేసి వైదిక విశ్వ గురుకులం, ఆన్లైన్ గురుకులంగా నామకరణం చేసి దానికి ఒక లోగో చేసి, ఆ లోగో ఆధ్వర్యంలో, ఆ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆన్లైన్ పాఠాలు చెప్పడం ప్రారంభమైంది. అందులో పెద్దవారికి ముందు నేర్పించడం జరిగింది. ఆ పెద్దవారికి నేర్పించడంలో మన పుష్ప గారు కూడా రావడం జరిగింది. అలాగే తెనాలి అమ్మగారు కూడా, కళ్యాణమ్మ గారు కూడా రావడం జరిగింది. చీపురుపల్లి ఆర్య సమాజం వారు వచ్చారు. ఇలా మన తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో మంది ఆర్య సమాజికులు దీంతో కనెక్ట్ అయ్యారు. వారందరికీ ఈ వేద మంత్రాలతో పాటు మనుస్మృతిని కూడా నేర్పించడం జరిగింది. అలాగే మనం ప్రతిదినం చేసేటువంటి సంధ్యాగ్నిహోత్ర మంత్రాలు కూడా శుద్ధంగా నేర్పించడం జరిగింది. ఒక సత్సంగం మొదలైంది. ఇలా కరోనా ద్వారా పిల్లలకు కూడా బోధించాలనే భావనతో సమ్మర్ క్యాంప్ కూడా దీంతో పెట్టడంతో పుష్ప గారి యొక్క అమ్మాయి గోత్రభు, అలాగే తేజస్విని లాంటి ఎంతో మంది ఈ విద్య ద్వారా, అనగా గురుకుల పరిచయం ఏర్పడింది. గురుకుల విద్యా విధానం ఎలా ఉంటుందో తెలిసింది. వారు తమ పిల్లలను గురుకులాలకి పంపించడం జరిగింది. అలా గురుకుల విద్యను వారు నేర్చుకొని ఈరోజు చక్కటి స్థితిలో ఉన్నారు. కావున ఆన్లైన్ ద్వారా ఇంట్లోనే ఉంటూనే, ఎందుకంటే దీనికి ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది, ప్రతి గృహకులము గురుకులం కావాలి, ప్రజల వద్దకే వేద విద్య అనేటువంటి స్లోగన్తో, నినాదాలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. మరి ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం జరిగినటువంటి వారికి ఓ చక్కటి అవకాశం లభించింది. ఆ సమయంలో అమెరికాలో ఉన్నటువంటి వారు, విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా ఆన్లైన్ లోకి రావడము, వారు కూడా దీని ద్వారా ఎంతో ప్రేరణ పొందడం జరిగింది. మన ద్వారా ప్రారంభమైనటువంటి కరోనా సమయంలో దక్షిణ భారతంలో ఆన్లైన్ పాఠ్యాంశాలు మన ద్వారానే ప్రారంభమైన చెప్పడానికి భగవంతుని యొక్క అనుగ్రహం లభించింది, అవకాశం లభించింది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా ఎంతో మంది ఆన్లైన్ పాఠాలు చెప్పడం ప్రారంభించడం, తర్వాత వేద విద్య అందరికి అందడం, ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. కావున ఈ కార్యక్రమం ద్వారా, ఆన్లైన్ పాఠాల ద్వారా చాలా మందికి మేలు కలిగింది. అంటే ఈనాడు భౌతిక సాధనాలను సరి అయినటువంటి పద్ధతులు ఉపయోగించుకుంటే చాలా లాభం ఉంది అనేది ఈ సత్సంగ, ఈ పాఠాల యొక్క, వేద ప్రవచనాల యొక్క సారంగా మనకు తెలుస్తుంది. ప్రపంచంలోని ఏ వస్తువు అయినా సరే, మానవ నిర్మితమైన వస్తువు కానీ, లేదా పరమాత్మ ద్వారా నిర్మించబడిన వస్తువు కానీ, దానిని మనం బుద్ధిపూర్వకంగా మంచి కార్యానికి ఉపయోగించుకుంటే అది మనకు మేలు చేస్తుంది. కానీ అది మన అజ్ఞానంతోని, సోమరితనంతోని, మనము విషయ వాసనలకు లోనై దీనిని వేరే రకంగా చెడుకు ఉపయోగించుకుంటే అది ఆ చెడు కర్మ ఫలము వారికి లభిస్తుంది. కానీ ఈరోజు మనము ఈ సెల్ ఫోన్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా, ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కూర్చున్న దగ్గరనే సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలు మనము చాలా తక్కువ సమయంలో, క్షణాల్లోనే తెలుసుకోగలుగుతున్నాం. ఈరోజు మనిషి యొక్క అంతరాత్మ
మనకు సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. కావున ఇది చక్కటి అవకాశము. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవులకు వేద విద్య అందించడానికి, సనాతన ధర్మ ఆచార పరంపరలు సాంప్రదాయాలు అందించడానికి ఈ సెల్ ఫోన్, ఈ గూగుల్ మీట్ లాంటి ఏవైతే ఆన్లైన్ సిస్టమ్లు ఉన్నాయో ఇది చక్కగా ఉపయోగపడుతుంది. టెక్నాలజీ సైన్స్ ఎంత ఎక్కువ డెవలప్ అయితే మన సనాతన సంస్కృతి అంత ఎక్కువగా ప్రచారం జరుగుతుంది, వ్యాప్తి అవుతుంది. త్వరగా ప్రపంచ ప్రజలకు మన ధర్మము, మన ఆచార పరంపర ఎంత గొప్పవో ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఈరోజు మన విదేశాల్లో చాలా మంది హిందూ ధర్మం వైపు, సనాతన ధర్మం వైపు ఆసక్తిని చూపుతున్నారు. వారు తమ మతాన్ని వదిలిపెట్టేసి సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు. ఇది మనందరికీ తెలుస్తున్నటువంటి విషయమే. కావున ప్రతి ఒక్కరం కూడా ఈ ఆన్లైన్ ద్వారా చక్కటి విద్యలను, భారతీయ విద్యలను తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే మనుస్మృతిలో మన దేశం యొక్క గొప్పతనం గురించి ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్ర జన్మన స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవ. అనగా ఈ దేశంలోని బ్రాహ్మణుల వద్దకు, గురువుల దగ్గరికి ప్రపంచ విద్యార్థులు వచ్చి, తక్షశిల, నలంద లాంటి గురుకులాలకు వచ్చి, విశ్వవిద్యాలయాలకు వచ్చి వారందరూ నేర్చుకొని వెళ్ళి తమ తమ ప్రాంతంలో వేద విద్యను ప్రచారం చేసినారు. అలాంటి విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీలు మన దేశంలో చాలా గొప్పగా నిర్వహించినారు అప్పటి రాజులు. కానీ తర్వాత కాలంలో మన రాజుల యొక్క మూర్ఖత్వము, ప్రజల యొక్క అలసత్వము, అలాగే పరస్పర విభేదాలు, కుల వివక్ష ద్వారా విడిపోవడంతోనే విదేశీయులు ఈ దేశంలో ఆక్రమించి ఈ దేశ వారసత్వ సంపదలను వారు కాల్చివేయడం జరిగింది, దగ్ధం చేయడం జరిగింది. అలా ఎన్నో విద్యలకు ప్రపంచం దూరం అయిపోయింది. కానీ మహర్షి దయానంద సరస్వతి కృప వలన, దేశభక్తులు, క్రాంతికారుల యొక్క కృషి వలన, త్యాగం వల్ల మళ్ళీ మనము అందరం కూడా సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తున్నాం. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాము. కావున మనమందరం ఈ ఆన్లైన్ ద్వారా ప్రపంచ ప్రజలకు వేద విద్యను అందించడానికి మనమందరం ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా నా వంతుగా నేను నిరంతరము ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా వేద ప్రవచనము చేయడం జరుగుతుంది. ఈనాడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచంలోని కొంతమందికి కనీసము తమ చుట్టుపక్కల వారికి తెలుసుకునేటువంటి వారికి పేరు ప్రసిద్ధి కావడానికి ఈ వేద విద్య అనేది ఉపయోగపడింది. కావున పరంపిత పరమేశ్వరునికి ఈ సందర్భంగా అనేక విధాలుగా కోటి కోటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే గురువులకు కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. వారిచ్చినటువంటి విద్యను పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో, భక్తి శ్రద్ధలతో, ఆసక్తితో, సంకల్ప సిద్ధితో నిరంతరము వేద విద్యను అందరికి అందించడానికి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. దీనంతటికీ కారణము, అనుగ్రహము పరమాత్మది. పరమాత్మ తర్వాత ఈ గురువులది. నాకున్నటువంటి గురువులు చిన్న పెద్ద అందరూ కూడా ఎవరెవరైతే విద్యను నాకు అందించినారో, పూజ్య స్వామీజీలు, స్వామి బ్రహ్మానంద సరస్వతి గారు కానివ్వండి, స్వామి రితస్పతి పరివ్రాజ గారు కానివ్వండి, అలాగే ఇంకా ఎంతో మంది తక్కువ సమయంలో విద్యను అందించినటువంటి ఎంతో మంది గురువులు ఉన్నారు. వారందరికీ ఈ సందర్భంగా పాదాభివందనం, ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఓం. విద్యార్థుల మార్పులు వివరించినందుకు ఆచార్య గారికి మా అందరి తరపున కృతజ్ఞతలు. ఈ రోజుల్లో సమాచారం ఎక్కువగా ఉంది, కానీ నమ్మకం చాలా తక్కువగా ఉంది. ఏది నిజమో, ఏది అవసరమో, ఏది మన జీవితానికి ఉపయోగపడుతుందో అది చెప్పే వేదిక కావాలి. అందుకే టీ డిజిటల్ న్యూస్ మీకోసం ఒక ప్రత్యేకమైన డిజిటల్ న్యూస్ అనుభవాన్ని ప్రారంభించింది. ఇక్కడ హడావిడి లేదు, భయపెట్టే మాటలు లేవు, తప్పుడు సమాచారం లేదు. ఉన్నది ఒక్కటే గాంతాయ్, స్పష్టత. దేశం, సమాజం, స్థానిక సమస్యలు, బిజినెస్, ఉద్యోగాలు, టెక్నాలజీ, ఆరోగ్యం అన్ని ఒకే సమతుల్యతో సమాజానికి సేవ చేసే సంస్థలకు వారి సందేశం ప్రజల వరకు చేరేలా వీడియో ప్రమోషన్ ను ఉచితంగా అందిస్తోంది. బిజినెస్లకు అధిక ఖర్చులు లేకుండా ప్రొఫెషనల్ వీడియో ప్రమోషన్ నిజమైన ప్రేక్షకుల మధ్యకు తీసుకెళ్తాం. నిజమైన వార్తలు, స్పష్టమైన సమాచారం, ఆలోచించేందుకు అవకాశం ఇచ్చే వేదిక లోబ్యూ టీఈ డిజిటల్ న్యూస్. ఈ ప్రయాణంలో మీరు ఎదుర్కొన్న పెద్ద కష్టం ఏది? దాన్ని ఎలా దాటుకుని వచ్చారు? గురుకులంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం జరిగింది. కామారెడ్డి గురుకులం యొక్క స్వామీజీ
పూజ్యశ్రీ స్వామి బ్రహ్మానంద సరస్వతి గారు, వారికి ఒక అలవాటు ఉంది. విద్యార్థులు బ్రహ్మచారులు చదవకపోతే వారు నిరాహార దీక్ష చేసేవారు, భోజనం మానేసేవారు. అంటే బ్రహ్మచారులను సరైనటువంటి దారిలో తీసుకురావడానికి ఎన్నో రకాల పద్ధతులు ఉంటాయి. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను సరి అయినటువంటి మార్గంలో, సరైన దిశలో తీసుకెళ్ళడానికి దండన ఇస్తుంటాడు. ఎన్నో రకాల పద్ధతులు. అందులో గురువు గారి యొక్క పద్ధతి ఏమిటి అంటే, విద్యార్థులు ఏదైనా కంఠస్థం చేయడానికి ఇచ్చినప్పుడు వారు ఆహారం మానేసేవారు. ఆ విషయము తెలుసుకొని మిగతా గురుకులంలో, హోషంగాబాద్ గురుకులంలో జరిగినటువంటి సంఘటన, మేము వర్ణోచ్చరణ శిక్ష సూత్రాలను కంఠస్థం చేసేవారు. అయితే ఒక సమయం ఇవ్వడం జరిగింది, 1 నెల లోపల ఈ సూత్రాలను కంఠస్థం చేయాలి అని. కానీ మేము చిన్నపిల్లలము, ఆటలో పాటల్లోనే మాకు స్వభావం ఉండేది. దాన్ని మేము నెగ్లెక్ట్ చేసినాము. దాన్ని మనము కొన్ని రోజులు పక్కన పెట్టేశాం. అయితే గురువు గారికి తెలిసింది. గురువు గారు కూడా ఏమన్నారు అంటే, ఇక మీరు కంఠస్థం చేయకపోతే నేను కూడా భోజనం మానేస్తాను అని గురువుగారు చెప్పడంతో, వారు మానేయడంతో ఇక పట్టుదలతో వర్ణోచన శిక్ష సూత్రాలను కంఠస్థం చేయడము, ఆ తర్వాత అష్టాధ్యాయ సూత్రాలను కూడా కంఠస్థం చేయడము, ఆ కంఠస్థం చేయడం వల్ల కలిగినటువంటి లాభం ఏమిటి అంటే, వర్ణోచ్చారణ శిక్ష అనగా పాణిని మహర్షి రచించినటువంటి సూత్రాలను కంఠస్థం చేయడం వల్ల బుద్ధి సామర్థ్యము చాలా తీవ్రంగా మారింది. ఏదైనా విషయాన్ని త్వరగా గ్రహించేటువంటి గ్రాస్పింగ్ పవర్, గ్రహణ శక్తి అనేది పెరిగింది. అలా ఆనాడు మొదలుపెట్టినటువంటి ఆ ఛాలెంజెస్ ని ఈనాడు కూడా ఎన్ని రకాల ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా, ఎన్ని రకాల విపదలు, ఆపదలు వచ్చినా కూడా వాటన్నిటిని ఎదుర్కొంటూ, వాటన్నిటినీ సమాధానపరుచుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ బుద్ధి సామర్థ్యం చాలా ఉపయోగపడింది. ఎందుకంటే బుద్ధిర్యస్య బలం తస్య, ఎక్కడైతే బుద్ధి బలం ఉంటుందో అక్కడ మిగతా బాహుబలము అవసరం ఉండదు. అంటే బాహుబలం కన్నా బుద్ధి బలం గొప్పది అనేది మనకు ఛత్రపతి శివాజీ మహారాజు గారు మనకు నిరూపించి చూపించడం జరిగింది. ఆ విధంగా అష్టాధ్యాయ కంఠస్థం చేయడం వల్ల బుద్ధి సామర్థ్యం పెరిగి తర్వాత పరీక్షల్లో వ్యాకరణ శాస్త్రాలన్నింటిని కూడా పూర్తి చేయడానికి అది ఉపయోగపడింది. కామారెడ్డి గురుకులంలో ఈ 4000 సూత్రాలకు భాష్యంగా ఉన్నటువంటి ప్రథమావృత్తిని దాదాపు ఎవరైనా విద్యార్థి చదివితే ప్రథమావృత్తి 4000 సూత్రాల యొక్క అర్థాన్ని సిద్ధి సహితంగా, అనగా మనము వేదము అనేటువంటి ఒక పదము, రామ అనే ఒక పదము, కృష్ణ అనే ఒక పదము, సీత అనే ఒక పదము, ఈ వేద అనేటువంటి పదానికి ఒక రూట్ ఉంటుంది, అనగా ధాతు ఉంటుంది. ఆ ధాతువు ప్రత్యయం కలిసి వేద అనేటువంటి శబ్దము సిద్ధిస్తుంది. విద జ్ఞాని అనేటువంటి ధాతువుతో ప్రత్యయాలు కలిపి వేద, రామ ఇవన్నీ కూడా పదాలు ఏర్పడతాయి. దాన్ని సిద్ధి అంటాం. మ్యాథ్స్లో ఏ రకంగానైతే ఒక ఫార్ములాతోని ఒక స్టెప్ బై స్టెప్ వేసేసి ఒక చివరికి మనకు ఒక కన్క్లూజన్ వస్తుందో, అదే విధంగా సిద్ధి జరుగుతుంది వ్యాకరణంలో. అయితే ఆ వ్యాకరణాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సినటువంటి ఎవరికైనా ఒక విద్యార్థి చేస్తే 2 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ అష్టాధ్యాయ కంఠస్థం చేయడం వల్ల బుద్ధి సామర్థ్యం పెరగడంతోని సంవత్సరం లోపలనే నేను ఆ ప్రథమ వృత్తిని భాష్యం అనేటువంటి గ్రంథం లేకుండానే పూర్తి చేయగలిగిన. అది గొప్ప జ్ఞాపకంగా, గొప్ప సిద్ధిగా నాకు ఇప్పటికీ గుర్తుంది. మా గురువులు గారు కూడా గుర్తు చేస్తూ ఉంటారు. అలా 2 గంటలకు, అర్ధరాత్రి 2 గంటలకు లేచి ఆ వ్యాకరణాన్ని పూర్తి చేయడం జరిగింది. ప్రారంభంలో వ్యాకరణం చదువుతున్నప్పుడు అది అర్థమయ్యేది కాదు. గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నేను ఈ వ్యాకరణం మీరు చెప్తున్నారు కానీ నాకైతే ఏం అర్థం కావడం లేదు, కాబట్టి నేను చదవను అని ఏడుచుకుంటూ చెప్పడం జరిగింది. కానీ ఆ గురువుగారు ఏమన్నారు అంటే, మీరు చదువుతూ ఉండండి, తర్వాత అది అలా అర్థమవుతుంది, దాంట్లో
చాలా మీకు శ్రద్ధ కలుగుతుంది, ఇష్టం ఏర్పడుతుంది, అది పూర్తి చేయగలుగుతారని అనడం జరిగింది. అయితే ఒక సూత్రానికి నాకు 30 దినాలు పడితే నెలలు పట్టింది. అష్టాధ్యాయుని యొక్క మొదటి పాదంలో 71 సూత్రాలు ఉన్నాయి. అందులో ఒక సూత్రానికి 71, 75 సూత్రాలు ఉన్నాయి. ఒక సూత్రానికి నెల రోజులు పడితే కంఠస్థము అర్థమైన తర్వాత మిగతా సూత్రాలన్నిటికీ నెల లోపలనే పూర్తయిపోయినాయి. ఆ విధంగా భగవంతుని అనుగ్రహంతో, గురువుల యొక్క కృపతోని, కృషితోని, వారి యొక్క బోధన పద్ధతి ద్వారా ఆ వ్యాకరణాన్ని చాలా త్వరగా పూర్తి చేసుకోగలిగిన. ఎంత శ్రద్ధ, ఎంత ఇష్టం ఏర్పడింది అంటే అర్ధరాత్రి 2 గంటలకు లేచి వాటిని స్వయంగా రాయడం జరిగింది, అలా పూర్తి చేయడం జరిగింది. ఆ విధంగా నాలోని ఆ బుద్ధి సామర్థ్యం బయటకొచ్చింది. మా తండ్రి గారు కూడా నమ్మేది కాదు, నేను అష్టాధ్యాయి కంఠస్థం చేసిన అని, వ్యాకరణం చదువుతున్నా అనేటువంటిది కూడా వారు నా చిన్నతనంలోని నా యొక్క స్వభావాన్ని వారికి తెలుసు కాబట్టి, చదవలేడు, కేవలం ఆరోగ్యం బాగుపడితే చాలు అనుకున్నటువంటి వ్యక్తినిగా, ఒక మహాశక్తిగా మలిచినటువంటిది ఈ సూత్ర కంఠస్థము అష్టాధ్యాయి. ఆ విధంగా నాకు ఆ అష్టాధ్యాయి యొక్క కంఠస్థం చేయడం ద్వారా వ్యాకరణాన్ని చదవడంతోని బుద్ధి సామర్థ్యం పెరగడంతో ఏ కఠినమైన విషయాలను కానీ త్వరగా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం కలిగింది. ఇది నా జీవితంలో గొప్ప మలుపుగా, గుర్తుండిపోయేటువంటి క్షణాలుగా, మధుర క్షణాలుగా ఉంది. కావున మనమందరం ఋషులు, మహర్షులు రచించినటువంటి శాస్త్రాలను, సూత్రాలను, శ్లోకాలను, మంత్రాలను కంఠస్థము చిన్నప్పటి నుంచి పిల్లలకు చేయించడంతోని పిల్లలకు ఆ సామర్థ్యం పెరుగుతుంది. ఆ సామర్థ్యంతో జీవితాంతం వారు సంతోషంగా ఉండగలుగుతారు. ఏ విషయాన్నైనా సరే, ఎంత సూక్ష్మమైన విషయమైనా సరే, హార్డ్ సబ్జెక్ట్ అయినా సరే, వాటిని త్వరగా వారు అర్థం చేసుకోగలుగుతారు. ఇది ఒక చిన్న ఘట్టంతో ఆ విషయాన్ని అందరికీ తెలియజేయడం జరిగింది. మరి మీరందరూ కూడా ప్రయత్నించండి. మన ఋషులు, మహర్షులు అందించినటువంటి శాస్త్రాలను ఈ వయస్సులో కూడా నేర్చుకున్నట్టయితే, విన్నట్టయితే, కంఠస్థం చేసినట్టయితే, స్వాధ్యాయం చేసినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ సామర్థ్యంతో ముందుకెళ్ళగలుగుతారు. ఆన్లైన్ ద్వారా పాఠాలు చెప్పిన తర్వాత పుష్ప గారు కానీ, తర్వాత లక్ష్మీనారాయణ గారు కానీ, ఇంకా చాలా మంది వ్యక్తులు సంస్కృతం నేర్చుకొని ఈరోజు వారు సంస్కృత పరీక్షలు ఇవ్వగలుగుతున్నారు. ఆన్లైన్ ద్వారా ఇంట్లో కూర్చొని సంస్కృతం నేర్చుకొని నేడు వారు సంస్కృత విద్వాంసులుగా మారుతున్నారు. చాలా చక్కగా సంస్కృతంలో మాట్లాడగలుగుతున్నారు. అలాగే వాట్సాప్ లో కూడా సందేశాన్ని కూడా దేవనాగరి లిపిలో వారు పంపించగలుగుతున్నారు. ఇది ఒక గొప్ప ఉపలబ్ధి. కావున మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని సందర్భంగా కోరుతున్నాను. గురువు లేని విద్య గుడ్డి విద్యగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అనుభవజ్ఞులైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళి, అది మంత్రమైనా సరే, ఏ విషయమైనా సరే, తప్పకుండా అనుభవం కలిగినటువంటి గురువు దగ్గరికి వెళ్ళి వారి సన్నిధిలో కూర్చొని వారి సేవ చేస్తూ, వారి చెప్పిన మాట వింటూ, దినచర్యను పాటిస్తూ గురువు దగ్గర ఆ విద్యను నేర్చుకున్నట్టయితే ఆ విద్య చాలా ఉపయోగపడుతుంది అనేది మీ అందరికీ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మీ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలు మాతో పంచుకున్నందుకు మా అందరి తరపున మీకు ధన్యవాదాలు. ఈ రోజుల్లో యువత మన సంస్కృతికి దూరం అవుతున్నారు కదా, వారికి మీరిచ్చే సలహా ఏంటి? నేడు యూత్ ఈ సినిమా, అలాగే సినిమా, ఫిల్మ్ యాక్టర్ వాళ్ళు చేసేటువంటి విషయాలు విని, ఎందుకంటే నేడు యువత ఎక్కువ శాతం సమయాన్ని సోషల్ మీడియాకి ఇస్తున్నారు. తమ లైఫ్ లో ఎక్కువ పార్ట్ సోషల్ మీడియాకు ఉంది. సెల్ ఫోన్ అనేది బాడీలో ఒక పార్ట్ గా మారిపోయింది. యూత్ అంతా కూడా సోషల్ మీడియాకు డివోటీగా మారిపోయినారు. కాబట్టి సోషల్ మీడియాను తన జీవితాన్ని, తన లైఫ్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లడానికి వారు ఏదైతే చదువుతున్నారో ఆ చదువుకు సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం కొరకు సెల్ ఫోన్ ఉపయోగిస్తే జీవితము హాయిగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి యువత, నేటి పిల్లలే రేపటి పౌరులు. మీరు సరి అయినటువంటి మార్గంలో ఉన్నట్టయితే దేశము అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలబడుతుంది. ప్రపంచంలోనే ఒక కిరీటంగా ఉంటుంది ఈ దేశం. అటువంటి దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి యువత
తప్పకుండా అన్ని రకాలుగా బలంగా ఉండాలి. అందుకే మన పూర్వజులు స్వామి వివేకానంద గానివ్వని, మహర్షి దయానంద సరస్వతి గాని వారన్నారు, "ఓ యువత మేలుకో, నీ శక్తి తెలుసుకో." అనగా నీవు నీ యొక్క శక్తిని తెలుసుకోవాలి. 25 సంవత్సరాల వరకు నీ స్టూడెంట్ లైఫ్ ఏదైతే బ్రహ్మచర్య ఆశ్రమం ఉందో, ఈ 25 సంవత్సరాల వరకు నీ శరీరంలో నువ్వు వీర్యవంతుడై ఉండాలి, తేజోవంతుడై ఉండాలి. నీ శరీరంలోని వీర్యాన్ని నువ్వు కాపాడుకుంటూ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. అలాగే బుద్ధి సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉండాలి. అలా 25 సంవత్సరాల వరకు నువ్వు నిగ్రహంగా ఉన్నట్టయితే తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశించినప్పుడు నీవు ఉద్యోగాన్ని చేస్తూ గృహస్థాశ్రమంలో సాంసారిక సుఖభోగాలను అనుభవించడానికి, సంతాన నిర్మాణం చేసి వారికి మంచి సంస్కారాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యువత అనగా ఈ స్టూడెంట్ లైఫ్ ని, ఈ యౌవన దశను సరి అయినటువంటి దిశలో ముందుకు తీసుకెళ్లడానికి మీకు ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో, వేద గురుకులాలు ఏవైతే ఉన్నాయో, ఆ గురుకులాల్లో యోగ శిబిరాలు కానివ్వండి, ఆర్యబీరుదాల శిబిరాలు కానివ్వండి, సంస్కార శిబిరాలు, సంస్కృత శిబిరాలు, సంస్కృతి శిబిరాలు, ఇలా ఎన్నో రకాల క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అటువంటి క్యాంపులో పాల్గొని తనను తాను తెలుసుకుంటూ అసలు ఈ జీవితం ఎందుకొరకు, మానవ జన్మ ఎందుకొరకు, తల్లిదండ్రులు గొప్ప ఆశయంతో మనకు చదివిస్తున్నారు, అన్ని రకాల పదార్థాలు, వస్తువులను కొనిస్తున్నారు. మరి తల్లిదండ్రులకు జీవించున్నప్పుడే వారు సంతోషంగా ఉండాలి అంటే, తల్లిదండ్రులకు సంతోషం ఎప్పుడు అంటే తల్లిదండ్రులకు అనుగుణంగా పిల్లలు ఉన్నప్పుడు. ఎందుకంటే తల్లిదండ్రులు ఈనాడు మనం చూస్తున్నాము, ఇద్దరు సంపాదిస్తే గాని పిల్లలకు సరి అయినటువంటి చదువులు గాని, సరి అయినటువంటి వస్తువులను కొనివ్వడం కష్టం. అందుకని ఆర్థికంగా దృఢంగా ఉండాలి అంటే ఇద్దరు సంపాదించాల్సిందే. అలా సంపాదన కొరకు తన రక్తాన్ని ధారపోస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. మరి వారి యొక్క కష్టాన్ని గుర్తుంచుకొని తల్లిదండ్రులకు త్యాగానికి ప్రతిఫలంగా పిల్లలు సరి అయినటువంటి మార్గంలో నడుస్తూ తమ జీవితాన్ని ఉన్నతంగా మలుచుకున్నప్పుడే వారు కూడా సంతోషిస్తారు. అలాగే యువత కూడా భవిష్యత్తులో కూడా సంతోషంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, పెడదోవ పట్టకుండా తన లైఫ్ ని హాయిగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. కావున ఎవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో, అబ్దుల్ కలాం గాని, స్వామి రామ్దేవ్ గారు గాని, ఎంతో మంది సైంటిస్టులు ఉన్నారు, ఎంతో మంది దేశభక్తులు ఉన్న వారి యొక్క జీవిత చరిత్రను మనం చూడాలి. వారు చిన్నప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించి తమ జీవితాన్ని మలుచుకున్నారు. ఒక శిల్పి యొక్క దెబ్బలను సహించినప్పుడే ఆ శిల్పంగా మారుతుంది. ఎప్పుడైతే ఆ శిల్పంగా మారుతుందో ఆ శిల్పము విగ్రహంగా మారి ప్రాణ ప్రతిష్ఠితమై ఎన్నో గౌరవ మర్యాదలను, పూజలను స్వీకరిస్తుంది, సత్కారాలు లభిస్తుంటాయి, సన్మానాలు లభిస్తుంటాయి. అదే విధంగా శిలగా ఉన్నటువంటి మనల్ని తల్లిదండ్రులు, గురువులు, పెద్దల యొక్క వారి యొక్క పదాలను, వారి ఆశీర్వచనాలను, వారి చివాట్లను, వారి యొక్క ఉపదేశాలను స్వీకరించి మనల్ని మనము శిల్పంగా మలుచుకున్నట్టయితే మనకు కూడా సమాజం అనేటువంటి మందిరంలో ఆ పూజలు అందుకోవడానికి చక్కటి అవకాశం లభిస్తుంది. కావున మనల్ని మనమే తయారు చేసుకోవాలి, మనల్ని మనమే నిర్మాణం చేసుకోవాలి. కావున మనమందరం కూడా యువత ముఖ్యంగా తనను తాను నిర్మాణం చేసుకోవడానికి తల్లి, తండ్రి, గురువులు, సమాజము ఈ నలుగురు ఉపయోగపడతారు. అందుకరకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అతిథులు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి చుట్టాలు, పెద్దలు, బంధువులు, అలాగే సమాజము, మిత్ర బృందము, తోటి స్నేహితులు, వీళ్ళందరూ కూడా అతిథి దేవోభవలో వస్తారు. కావున ఈ నలుగురు యువతను మలచడానికి, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ నలుగురుని సరిగ్గా ఉపయోగించుకోకపోతే యువత పెడదోవ పడి పతనావస్థలోకి వెళ్ళిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకోని పరిస్థితిలో కూడా ఎంతో మంది ఉన్నారు. ఎన్నో రకాల మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. సోషల్ మీడియాలో ఉన్నటువంటి క్లబ్బులు ఇవన్నీ చూసి సినిమాల్లో జరుగుతున్నటువంటి సీన్లను రియల్ గా
ఆ హీరోలు చేస్తున్నారు అనుకుని వీరు కూడా అదే విధంగా చేయడము, అలా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వాస్తవానికి సినిమాలో యాక్టింగ్ చేసేటువంటి వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి బ్రహ్మముహూర్తం లేచి ఎక్సర్సైజ్ చేస్తుంటారు, నీళ్లు తాగుతుంటారు, సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటారు, ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు. ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుని వారిలో ఉన్నటువంటి మంచిని ఎవరైతే హీరోలకు అభిమానులుగా ఉన్నారో, ఫ్యాన్స్ గా ఉన్నారో వారందరికీ చెప్పేది ఒకటే ఏమిటి అంటే, వారి యొక్క దినచర్య ఏదైతే ఉందో ఆ దినచర్యను ఫ్యాన్స్ అందరూ కూడా పాటించినట్టయితే తప్పకుండా అది నిజమైనటువంటి అభిమానులుగా ఉంటుంది. అంతే తప్ప గుడ్డలు చింపుకుంటూ, బట్టలు చింపుకుంటూ, లేదా ఇష్టం వచ్చినట్లు బండ్లు నడిపించుకుంటూ, స్టంట్స్ వేస్తూ తల్లిదండ్రులకు ఒక దుఃఖదాయకమైనటువంటి క్షణాలు ఇవ్వకండి. తప్పకుండా మీరందరూ కూడా మంచి మార్గంలో నడవాలి. ఎందుకంటే దేశ భవిష్యత్తు అంతా మీ పైన ఆధారపడి ఉంది. ఓ యువత, మేలుకో, నీ శక్తి తెలుసుకో. సరి అయినటువంటి వేద మార్గంలో, సనాతన ధర్మ మార్గంలో నడుస్తూ ఈ దేశాన్ని, ఒకప్పుడు విశ్వగురువు ఉన్నటువంటి దేశాన్ని మళ్ళీ విశ్వగురువు స్థానం నిలబెట్టడానికి మీరందరూ ఒక పునాది రాయిగా మారాలి, సమిధగా మారాలని సందర్భంగా దేశంలోని యువత అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓం. యువతకు ఇచ్చిన సలహాకు ఆచార్య గారికి మా అందరి తరపున కృతజ్ఞతలు. మోడర్న్ చదువులు, మన పురాతన విలువలు రెండూ కలిపి ఎలా ముందుకెళ్ళాలి? మంచి చక్కటి ప్రశ్న. ఇప్పుడు యజుర్వేదంలోని 40వ అధ్యాయము చివరి అధ్యాయంలో ఒక మంత్రం ఉంది. ఓం విద్యాం చ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వ విద్యయామృతమశ్నుతే. అంటే లోకంలో బ్రతకడానికి వృత్తి విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అవిద్యగా పదముతో, అంటే ఇక్కడ అవిద్య అంటే అజ్ఞానం అని కాదు, అవిద్య అంటే లోకంలో వ్యవహారం చేయడానికి విద్యలు, అంటే అది మోడర్న్ ఎడ్యుకేషన్. అలాగే విద్య అంటే పరమాత్మకు సంబంధించిన, ఆత్మ పరమాత్మకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో పరావిద్య, దాన్ని విద్యగా చెప్పడం జరిగింది. అంటే లోకంలో బ్రతకడానికి ఈ ఆధునిక విద్యలు అవసరము. అలాగే ఈ లోకంతో పాటు పరలోకాన్ని కూడా సరి చేసుకోవడానికి వేద విద్యలు కూడా చాలా అవసరం. కాబట్టి ఈ రెండింటిని మనము సమన్వయం చేసుకోవాలి. అది సమన్వయం చేయాలి అంటే మనము గమనించిన విషయం ఏమిటి అంటే, చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుండి మొదలుకొని 10వ తరగతి, 10వ తరగతి నుండి మొదలుకొని పిహెచ్డి వరకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఇది మేకాలే సిస్టమ్ గా ఉంది. అనగా సర్టిఫికెట్ పొంది ఉద్యోగం చేయడానికి ఉపయోగపడేటువంటి విద్యలు. దీని ద్వారా ధనం వస్తుంది, అలాగే భౌతిక సుఖ సాధనాలు మనకు లభిస్తాయి. కేవలం భౌతిక సుఖ సాధనాల ద్వారా మాత్రమే మనము సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపలేం. సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలి అంటే హూ యామ్ ఐ అనేటువంటి ప్రశ్నకు సమాధానం ప్రయత్నం చేయాలి. నేను ఎవరిని, మై కోన్ హూ, అహం కోస్మి, నన్ను నేను తెలుసుకోవాలి. సరే, ఈ జీవితం గడవడానికి, జీవన నిర్వహణ కొరకు, బ్రతకడానికి కావలసినటువంటి విద్యలు మోడర్న్ ఎడ్యుకేషన్ అది మనకు ఇస్తుంది. మేకాలే సిస్టమ్ ఎడ్యుకేషన్ మనకి ఇస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా అదే సిస్టంలో ఉంది కాబట్టి ఉద్యోగాలు రావడానికి అది ఉపయోగపడుతుంది, ధనం రావడానికి ఉపయోగపడుతుంది. కానీ ధనముతోనే మనకు సుఖము, సంతోషము, ఆనందం, సంతృప్తి లభించదు. ఎప్పుడైతే మనము మన లోపలికి వెళ్తాము, ఇంటర్నల్ గా వెళ్తాము, మెడిటేషన్ చేస్తాము, ఆత్మ పరమాత్మకు సంబంధించిన భక్తి విషయాలు ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు సహజంగానే మనకు తృప్తి కలుగుతుంది. నేడు అంబానీ కుటుంబం కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, పెద్ద పెద్ద కోటీశ్వరులు, కుబేరులు అందరూ కూడా వారి వారి మతానికి, ధర్మానికి సంబంధించినటువంటి దైవ సన్నిధిలోకి వెళ్ళినప్పుడే, ఆ దేవుని ముందు నతమస్తకులైనప్పుడే వారికి ఆత్మతృప్తి కలుగుతుంది. కాబట్టి ఆత్మ పరమాత్మను తెలుసుకోవాల్సిన అవసరము చాలా అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఆ విద్య సనాతన విద్య, అది వేదంలో ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా వేదాలు నేర్చుకోవాలి అనే భావనతో మహర్షి దయానంద సరస్వతి
ఆర్య సమాజాన్ని స్థాపించడం జరిగింది. వారు ఒక నినాదం ఇవ్వడం జరిగింది, బ్యాక్ టు ద వేదాస్, వేదాల వైపు మరలండి. ఓ ప్రపంచ ప్రజలారా, మీరందరూ కూడా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వేదాలు చదవాలి. ఈ వేదము కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదవాలనేది ఎక్కడ లేదు. యథేమాం వాచం కళ్యాణి మావదాని జనేభ్యః అనేటువంటి వేద మంత్రమే స్పష్టంగా చెప్తుంది. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ ప్రాంతం వారైనా, చిన్న పిల్లలైనా, పెద్దలైనా, స్త్రీలైనా, పురుషులైనా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా గాయత్రిని జపించడము, గాయత్రి మంత్రాన్ని జపించాలి. అలాగే వేదాలు చదవాలి అనేటువంటి వేద మంత్రమే ఉపదేశం చేస్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా వేదాలు చదవాలి అనే భావనతో మహర్షి దయానంద సరస్వతి వారు వేద ప్రచారం చేయడం జరిగింది. ఎంతో మందికి మతము కాకుండా, కులము కాకుండా ప్రతి ఒక్కరికి కూడా, ఏ స్థాయిలో ఉన్న వారికైనా, ఏ ప్రాంతంలో ఉన్న వారికైనా ప్రతి ఒక్కరికి కూడా వేదాలు వారు నేర్పించినారు. కావున ఈరోజు మనము అదృష్టవంతులము. వేద మంత్రాల యొక్క వాస్తవమైనటువంటి స్వరూపాన్ని, అర్థాన్ని, తాత్పర్యాన్ని, భావాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. అది మహర్షి యొక్క కృషి వలనే. కావున ఈనాడు యువత, పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు, ఏ ప్రాంతం వారైనా సరే, ఏ దేశం వారైనా సరే, ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండానికి సంబంధించినటువంటి ధర్మ గ్రంథము వేదము. ప్రతి ఒక్క మతానికి తమ తమ మత గ్రంథం ఉంటుంది. కానీ మనమందరము ఈ భూమి పైన ఉన్నాం. మరి ప్రపంచ ప్రజలకు, మానవులందరికీ ధర్మ గ్రంథం ఏమిటి అంటే వేదమే. ఎందుకంటే వేదము సమస్త సత్య విద్యల గ్రంథము. సైన్స్ కి, విజ్ఞానానికి నిలయము వేదము. నేడు సైన్స్ కూడా చెప్తోంది, వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వారికి సిగ్నల్ అందించాలి అంటే అది సంస్కృతంలో సిగ్నల్స్ ఇచ్చినప్పుడే అది క్యాచ్ చేస్తుంది అనేటువంటి విషయం సోషల్ మీడియా ద్వారా మనం ఎంతో మంది విన్నాం. అలాగే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తిరుగుతున్నప్పుడు వచ్చేటువంటి సౌండ్ కూడా అది ఓంకారం అనేటువంటిది నాసా వారు ప్రయోగించి, పరీక్షించి చెప్పినటువంటి విషయం సోషల్ మీడియా ద్వారా మనం కూడా తెలుసుకున్నాం. అది వాస్తవం కూడా. కాబట్టి సహజంగా ఉన్నటువంటి ప్రపంచంలోని నాదమే బ్రహ్మాండ నాదము, విశ్వనాదము. యూనివర్సల్ సౌండ్ ఏమిటి అంటే అది ఓంకారమే. సృష్టి ఆదిలో అనగా 197,29,49,127వ సృష్టి సంవత్సరంలో ఉన్నాం. సృష్టి ఆదిలో మానవుడు మొట్టమొదలు పలికినటువంటి సౌండ్ ఏమిటి అంటే అది ఓంకారమే. అదే ఓం అనేటువంటిది మనం ఉచ్చరిస్తూ ఉంటాం. ఇది మొట్టమొదటి సౌండ్. అది అంతటా వ్యాపించి ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది, సహజంగా ఉంటుంది. ఈ నాదమే పరమాత్మ యొక్క ముఖ్యమైన నిజమైనటువంటి నామము. ఈ నామము ద్వారానే మనము ఆత్మ పరమాత్మను తెలుసుకోగలుగుతాం. కావున మనమందరం భారతీయులే కాకుండా ప్రపంచ ప్రజలందరూ కూడా ఇటువైపు శ్రద్ధాసక్తి చూపిస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భారతదేశానికి రావడానికి ఏకైక కారణము ఇక్కడ శాంతి లభిస్తుంది, ఆత్మతృప్తి కలుగుతుంది. పుట్టపర్తి సాయిబాబా కానివ్వండి, అలాగే ఎంతో మంది సంఘ సంస్కర్తలు, ప్రవచనకర్తలు ఉన్నారు. వారందరి దగ్గర శిష్యులను మనం చూస్తున్నట్టయితే మన భారతీయ హిందువులతో పాటు, అనగా భారతదేశ ప్రజలతో పాటు ఎంతో మంది విదేశస్తులు కూడా అక్కడ వారు సాధన చేస్తున్నారు. వారికి ఎంతో ధనం ఉంది, ఎంతో డబ్బు ఉంది, ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. భారతదేశంలో కన్నా ఎక్కువ సౌకర్యాలు అమెరికాలో ఉన్నాయి, మిగతా విదేశాల్లో ఉన్నాయి. అయినా వారు ఈ దేశానికి ఎందుకు వస్తున్నారు అంటే శాంతి కొరకు వస్తున్నారు, ఆత్మశాంతి కొరకు వస్తున్నారు, ఆత్మ సంతృప్తి కొరకు వస్తున్నారు. దీనికి కారణము డబ్బులో, ప్రాపంచిక సుఖ సాధనాల్లో శాంతి లేదు, ఆత్మతృప్తి లేదు అనే విషయం బోధపడుతుంది. కావున బంధువులారా, మీ అందరికీ తెలియజేసేది ఏమనగా, మన సనాతన ధర్మ మూలాలైనటువంటి వేదాలు, వేదోఖిలో ధర్మ మూలం, సమస్త ధర్మాలకు మూలమైనటువంటి వేదాలను మనము చదవాలి. వేదానుకూలమైనటువంటి శాస్త్రాలను మనం చదవాలి. అలాగే హిందువులకు ముఖ్యమైనటువంటి ధర్మ గ్రంథం భగవద్గీత. ప్రతి ఒక్కరి దగ్గర భగవద్గీత ఉంది. మరి ఆ భగవద్గీత చదవడం లేదు. మత గ్రంథాలైనటువంటి క్రైస్తవులు బైబిల్ చదువుతున్నారు, మొహమ్మదీయులు ఖురాన్ చదువుతున్నారు, సిక్కులు గురుసావి గ్రంథ చదువుతున్నారు. వారి వారి మత గ్రంథాన్ని ప్రతినిత్యం చదువుతున్నారు. ఆ గ్రంథ పఠనంతోనే వారి దినచర్య మొదలవుతుంది. కానీ హిందువులుగా ఉన్నటువంటి వారు తమ మత గ్రంథాన్ని, తమ ధర్మ గ్రంథాన్ని వదిలిపెట్టడంతోని వారికి ధర్మము బోధపడక వారు విడిపోయి ఉన్నారు.
ఎప్పుడైతే భగవద్గీత, ఉపనిషత్తులు, దర్శన శాస్త్రాలు, వేదాలు చదువుతారో, సత్యార్థ ప్రకాశం చదువుతారో, అప్పుడు హిందువులందరూ కూడా ఏకమై సనాతన ధర్మానికి ఒక గట్టి పునాది రాయిగా మారడానికి అవకాశం ఉంటుంది. సంఘటితము, ఐకమత్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ధర్మ గ్రంథాలను వదిలిపెట్టడం ద్వారా ధర్మము తెలియక విడిపోయి ఉన్నారు. ఎవరైనా మన దేశం పైన బురద జల్లితే రాముని పైన, కృష్ణుని పైన అలా వారికి గట్టి సమాధానం ఇచ్చేటువంటి స్థితిలో లేరు. కారణం వారు స్వాధ్యాయం చేయడం లేదు. కానీ మహర్షి దయానందుని యొక్క కృషి వలన ఆర్య సమాజానికి వచ్చినటువంటి వారు సత్యార్థ ప్రకాశం చదివి ఆ సత్యార్థ ప్రకాశ ప్రభావంతోని ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నారు. ప్రపంచమంతా ఒకవైపు, ఒక ఆర్య సమాజకుడు ఒకవైపు, అనగా ఒక దయానందుని యొక్క సైనికుడుగా ఉన్నటువంటి వారు సత్యం తెలిసింది కాబట్టి అన్ని ప్రశ్నలకు సమాధానము, ఏ డిబేట్ అయినా సరే అందులో చెప్పేటువంటి సామర్థ్యము కలిగి ఉంటాడు. అది వేదము మనకు ఇస్తుంది. కాబట్టి సమస్త సత్య విద్యలకు నిలయము, సమస్త ప్రశ్నలకు సమాధానంగా, పరిష్కార మార్గంగా మనకు వేదము అన్ని రకాల విద్యలను అందిస్తుంది. అటువంటి వేదాలను తప్పకుండా ప్రతినిత్యం చదవాలని సందర్భంగా ప్రపంచ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఓం. ఆధునిక విద్య విలువలు కలిపి చెప్పినందుకు మనందరి తరపున గురువు గారికి, ఆచార్య గారికి ధన్యవాదాలు. మీకు బాగా నచ్చిన పుస్తకం? సత్యార్థ ప్రకాశము, మహర్షి దయానందుడు రచించినటువంటి గ్రంథం. మీ సమాధానానికి ఆచార్య గారికి మనందరి తరపున ధన్యవాదాలు. ప్రతిరోజు మీరు తప్పకుండా చేసే పని? ప్రతిదినము యోగ సాధన, స్వాధ్యాయము, యాగము అనగా ఆసన ప్రాణాయామాలు, అలాగే సంధ్యాగ్నిహోత్రము, అలాగే ప్రతినిత్యం వేద స్వాధ్యాయము, ప్రవచనం. వీటి వలన జీవితం ఉన్నతంగా కొనసాగుతుంది. మీ సమాధానానికి ఆచార్య గారికి మనందరి తరపున ధన్యవాదాలు. మీకు బోధించడం ఇష్టమా, చదువుకోవడం ఇష్టమా? అధ్యయనంతో యుక్తమైనటువంటి బోధన, స్వాధ్యాయం చేస్తూ బోధన చేయడము బాగా ఇష్టపడడం జరుగుతుంది. ఎందుకంటే స్వాధ్యాయ ప్రవచనాభ్యం నా ప్రమదితవ్యం, అనగా బ్రహ్మచారి విద్యను పూర్తి చేసుకొని వెళ్తున్నటువంటి సమయంలో గురువు గారు బోధించేటువంటి వాక్యం ఇది. స్వాధ్యాయ ప్రవచనాభ్యం నా ప్రమదితవ్యం. ప్రతిదినం స్వాధ్యాయం చేయాలి, తెలుసుకున్నటువంటి దాన్ని 10 మందికి బోధించడం, అది ప్రవచనం అవుతుంది. అందుకే అధ్యయనతో యుక్తమైనటువంటి బోధన ఇష్టపడతాను. మీ సమాధానానికి ఆచార్య గారికి మనందరి తరపున ధన్యవాదాలు. చివరిగా ది డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకు వారి యొక్క జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట చెప్పగలరా? డిజిటల్ న్యూస్ వీక్షకులు, ప్రేక్షకులకి నా వైపు నుంచి ఇచ్చేటువంటి సందేశం, ఉపదేశము, ఆదేశం ఏమిటి అంటే, మీరందరూ సనాతన ధర్మ సాంప్రదాయ ఆచార పరంపరను తెలుసుకొని భారతదేశ గొప్పతనాన్ని తెలుసుకొని తనను తాను ఉన్నతంగా మలుచుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ధర్మ, అర్థ, కామ, మోక్ష సిద్ధి కొరకు పూర్తి సామర్థ్యంతో పురుషార్థం చెయ్యాలి అని ఈ సందర్భంగా మీ అందరినీ కోరడం జరుగుతుంది. చివరిగా చెప్పిన ఆ మాటలకు ఆచార్య గారికి మనందరి తరపున ప్రత్యేకంగా ది డిజిటల్ న్యూస్ తరపున కృతజ్ఞతలు. ధన్యవాదాలు ఆచార్య గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ది డిజిటల్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. నమస్తే.